స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరు కూర్చోండి. మంచిది. మన ప్రభును రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ దినమున దేవుని యొక్క మందిరంలో చేరి ఉన్న మీ అందరికీ, అలాగే మరి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్లో ఉండి వీక్షిస్తున్న వాళ్ళైనా, లేదా లైవ్ కాకుండా ఇంట్లో ఉంటూ మరి ఇతర సమయాల్లో, అంటే ఈ ఆరాధన జరుగుతున్న టైం కాకుండా వేరొక టైంలో ఇది రికార్డెడ్ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. ప్రభు గత కాలమంతా కూడా మనలందరినీ కూడా తన రెక్క నీళ్ళలో కాచిపెట్టి భద్రపరిచి మరొకసారి ఈ 2025 సంవత్సరం 11 నెల ఆఖరి పునరుద్ధాన దినంలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. దేవుని యొక్క కృప చేత మనల్ని ఆయన ఈ దినాన్ని చూసే కృపని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క కార్యాలు ఎంత ఆశ్చర్యమైనవో మనం వాటిని కంటితో చూడలేం, మనం చెవులతో వినలేం, మనుషుల హృదయాలకి అవి గోచరం కాదు. మనం చూసినట్లయితే మరి ఈ యొక్క దోసపాడు గ్రామంకి వచ్చిన దగ్గర నుంచి ఆ దేవుడు ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క కాలనీలో ఈ యొక్క చర్చి ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి ప్రభు ఏ విధంగా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ దీవిస్తూ వచ్చాడో, ఈరోజు మనం చూసినట్లయితే ఈ విధంగా ఈ యొక్క మన ఆరాధన అందరూ కూడా చూసే విధంగా దేవుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకమైన దైవ సందేశాలు ప్రసారం చేయటానికి ప్రభు సహాయం చేసి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ దినం ప్రభు మనల్ని ఎంతవరకు నడిపించి ఉన్నాడంటే, ఈ దినం ఇక్కడ జరుగుతున్న ఆరాధన ఇక్కడికిక్కడ ప్రత్యక్షంగా జరుగుతున్నది. లైవ్లో ప్రతి ఒక్కరు చూసే ఆ యొక్క ధన్యతని ప్రభు మనకు అనుగ్రహించినాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా పేరు పాస్టర్ ఎలీషా పాల్. నేను కృష్ణా జిల్లా దోసపాడు అనే చిన్న కుగ్రామంలో ఉన్న ఎన్టీఆర్ కాలనీలో ఉన్న కృపా సువార్త ప్రార్థనా మందిరంలో నుండి నేను మీ అందరితో కూడా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నాను. మంచిది. పోయిన సంవత్సరం నుండి మనం క్రిస్మస్ సందేశాలు వింటూ ఉన్నాం. ఆ క్రిస్మస్ సందేశాల్లో భాగంగా మనం ముందు యేసు ప్రభు పుట్టక ముందు ఆ ప్రవక్తలు ప్రవచించారు అని ఆ ఒక ప్రవచనాన్ని మనం ప్రారంభించి ఉన్నాం. అది పోయిన వారం ఆ ప్రవచనాన్ని ప్రారంభించి కొద్దిసేపు మాత్రమే మనం ఆ యొక్క అంటే మనకున్న సమయం వరకు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి ఉన్నాం. ఈరోజు మిగతా భాగాన్ని కూడా మనం విందాం. మనం తిరిగి చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4-5 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4-5 వచనాలు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టును అని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోని ఎలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. అందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండియే వచ్చును. చాలా మందికి ఇది ఒక విచిత్రకరమైన వార్త, చాలా షాకింగ్ వార్త, చాలా భయాన్ని ఆశ్చర్యాన్ని కలిగించే వార్త.
ఏదో అల్పమైనది అనుకున్నాం, కానీ అల్పమైన దాంట్లో నుంచే ఇశ్రాయేలుని పరిపాలించే అధిపతి వచ్చి ఉన్నాడు. అవునండి, మనం చూసినట్లయితే యేసు ప్రభు చూడండి, ఆయన వస్తాడు అని ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవక్తలు ప్రవచించినప్పుడు ఆ దినాల్లో మొత్తం ఇజ్రాయెల్ దేశం అంతా కూడా కన్యకలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమని? ఈ లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నా గర్భం ద్వారా ఈ లోకంలోకి వస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాలలో ఏవైతే శ్రేష్టమైన గోత్రాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మా గోత్రంలో నుండియే ఈ యొక్క లోకరక్షకుడు వస్తాడేమో, ఇశ్రాయేలీలను పరిపాలించే అధిపతి వస్తాడేమో అని వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఇశ్రాయేల్ని పరిపాలించే రాజులు ఉన్నారు, పరిపాలించిన వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అదేంటిదంటే ఈ ఇశ్రాయేల్ని పరిపాలించే అధిపతి మా యొక్క గృహాలలోంచే వస్తాడు. అందుకనే మనం చూసినట్లయితే ఆ రాజుకి అర్థం కాల, ఎవరా రాజు? హేరోదు రాజు. ఆయనకు అర్థం కాల ఏమనంటే క్రీస్తు ఎక్కడ పుడతాడు. అవునండి, యేసు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశం నుండి జ్ఞానులు బయలుదేరి వచ్చారు, ఆ యొక్క నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు యెరూషలేం పట్టణానికి వచ్చారు, వాళ్ళు అక్కడ నక్షత్రాన్ని వెంబడించడం మానేసి తమ సొంత మనస్సుకి సంబంధించిన ఆలోచనలతో వాళ్ళు ఆయన హేరోదు రాజు యొక్క ఇంట్లో పుట్టాడేమో అని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే రాజుగారి ఇంట్లోకి వెళ్ళారు. అయితే అక్కడ ఆయన లేడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలీలను పరిపాలించే అధిపతి ఖచ్చితంగా హేరోదు రాజు యొక్క ఇంట్లో ఉంటాడు, ఆయన ఇంట్లో పుడతాడు అని. వాళ్ళు అక్కడ వెళ్ళి చూస్తే ఆయన అక్కడ పుట్టలేదు. అయితే హేరోదులో కలవరం ప్రారంభమైంది. ఈ క్రీస్తు అనే ఆయన ఎక్కడ పుడతాడు? అవునండి, ఎక్కడ పుడతాడు? ఈ యొక్క జ్ఞానులకి ఏం అర్థం కాల. మేము తూర్పు దేశం నుండి బయలుదేరాం, 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చాం. తీరా చూస్తే ఆయన ఇక్కడ ఈ యొక్క రాజుగారి ఇంట్లో లేడే అని. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, సద్దుకాయులు, ప్రజల పెద్దలు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ లేఖనాల్లో స్పష్టంగా రాయబడి ఉంది, ఆయన యూదయ దేశపు బెత్లెహేములో ఆయన జన్మిస్తాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో నువ్వు ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. రాజుగారు పిలిచారు, అరే బాబు, ఈ యొక్క క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని పిలిచి అడిగితే వాళ్ళండి ఏ మాత్రం సందేహం లేకుండా లేఖనాలలో ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాన్ని చూపిస్తూ ఉన్నారు. రాజుకే ఆశ్చర్యం. అందరూ హల్లెలూయా చెప్పండి. నేను మాట చెప్తాను, ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు అల్పమైన గోత్రములో జన్మించడమే కాదు, ఆయన ఎక్కడ పుట్టాడా అని ఈ యొక్క జ్ఞానులు వెతుక్కుంటూ వెళ్తే ఆయన తల్లి ఆయన్ని కని ఒక పశువుల పాకలో, ఆ పశువుల తొట్టులో ఆయన పరుండబెట్టి ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. ఏంట్రా బాబు, ఇశ్రాయేలీయులను పరిపాలించే అధిపతి ఇక్కడ పుట్టడం ఏంటి? ఈ రోజుల్లో మరి యేసు ప్రభుని తమ దేవునిగా, రక్షకునిగా అంగీకరించడానికి ప్రజలలో వస్తున్న 2 ప్రాముఖ్యమైన సందేహాలు. 1 ఆయన పుట్టుక, 2 ఆయన యొక్క మరణం. ఆయన పుట్టినప్పుడు ఆయన యొక్క తల్లి ఆయనని కనడానికి స్థలం కోసం వెతికారు. ఎక్కడ సత్రంలో ఎక్కడ కూడా స్థలం లేకపోవడం వలన ఆమె ఆయన్ని పొత్తుగుడ్డలతో చుట్టి ఒక పశువుల పాకలో ఒక తొట్టిలో ఆయన పరుండబెట్టింది. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, జ్ఞానులకు ఒక ఇంత ఆశ్చర్యం అనిపించిన
వాళ్ళలో ఉన్న విచిత్రం ఏంటంటే వాళ్ళు నమ్మారు ఈయనే లోకరక్షకుడు అని. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఓ ఈ పశువుల పాకలో పుట్టినోడు కోసమా మన తూర్పు దేశం నుంచి బయలుదేరింది. ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు లేవు, ఒంటెల మీద ఎక్కి బయలుదేరారు, ప్రయాణ సాధనాలు లేవు. ఓ ఈయన ఇంత దరిద్రుడా? అవునండి, ఆయన అల్పమైన గోత్రాన్ని ఎంచుకొని ఆయన ఈ లోకంలోనికి అల్పమైన వాడిగా వచ్చాడు. ఎట్లా వచ్చాడండి? అవునండి, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపమును ధరించుకొని ఆయన తను తానే రిక్తునిగా చేసుకొనేను. ఎందుకు రిక్తునిగా చేసుకున్నాడు? మనం అల్పమైన వాళ్ళంగా ఉన్నాం. అందరు హల్లెలూయా చెప్పండి. మనం ఎట్లా ఉన్నాం? అల్పమైన వాళ్ళగా ఉన్నాం. ఆయన ధనవంతుడై ఉండి కూడా, ఆయన ధనవంతుడై ఉండి కూడా, ఆయన మహిమా స్వరూపి అయి ఉండి కూడా, ఆయన మనం ధనవంతులము కావాలని ఆయన మన నిమిత్తమే ఆయన దరిద్రుడయ్యాడు. అందరు హల్లెలూయా చెప్పండి. నేనంట అదేంటిదంటే, ఆయనే కానీ ఒక ధనవంతునిగా జన్మించి ఉంటే ఈరోజు మనం ధనవంతులం కాదు కదండి. చెప్పండి, మనం ధనవంతులమా? కాదు, మనం ధనవంతులం కాదు. ఆయనే కానీ ఒక ధనవంతుని కుటుంబంలో, అంటే హేరోదు రాజు యొక్క ఇంట్లో జన్మించి ఉంటే ఈరోజు ఆయన మనకు దేవుడై ఉండేవాడు కాదు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన ఒక దరిద్రునిగా, ఆయన అల్పమైన వాడిగా తను తాను తగ్గించుకొని ఆయన ఈ లోకంలోకి రావడం వలన ఆ పశువుల పాక దగ్గరికి ధనవంతులు వస్తున్నారు. ఎవరాళ్ళు? జ్ఞానులు. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళు ఎవరండి? జ్ఞానులు. పెట్టి విప్పారు, బంగారం ఉంది, బంగారాన్ని సమర్పిస్తున్నారు. బంగారం ఎవరి దగ్గర ఉంటుంది? ధనవంతుల దగ్గర. పెట్టి విప్పారు, బోళాన్ని సమర్పిస్తూ ఉన్నారు. పెట్టి విప్పారు, సామ్రాణిని సమర్పిస్తూ ఉన్నారు. ఆయనని దేవునిగా, ఆయనని రక్షకునిగా, ఆయనని రాజుగా వాళ్ళు అంగీకరిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళకి ఎగతాళిగా లేదు. ఇదేంటి, ఇశ్రాయేలుని పరిపాలించే అధిపతి ఈ పశువుల పాకలో పుట్టమేంటి? ఈ పశువుల పాకలో పుట్టిన వాడు ఇశ్రాయేలుకి అధిపతి ఎలా అవుతాడని అస్సలు ఆలోచించలే. ఆయన వయసు అప్పటికే 2 సంవత్సరాలు. యేసుప్రభు వయసు. అయితే ఆ 2 సంవత్సరాల వయసు గల బాలుడికి సాష్టాంగ పడి నమస్కారం చేస్తున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సాష్టాంగ పడి నమస్కరిస్తూ ఉన్నారు. వాళ్ళు హృదయపూర్వకంగా ఆయన్ని పూజిస్తూ ఉన్నారు. ఆయనకి కానుకలు ఇస్తూ ఉన్నారు. ఎవరైనా నన్ను కానీ అడిగితే పెరిగి పెద్ద అయిన తర్వాతనే గుర్తిస్తారు వ్యక్తుల్ని. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన బోధలు చేసినప్పుడు గుర్తిస్తారు, ప్రజలు ఆయన వెంబడించడం, లేదా ఆయన అద్భుతాలు చేసినప్పుడు గుర్తిస్తారు ఆయన గొప్పవాడని. కానీ ఈ జ్ఞానులండి ఆయన పుట్టినప్పుడే. సరే, మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండియే వచ్చును. మనం పోయిన వారం చూసి ఉన్నాం. అదేంటిదంటే, సమూయేలుతో సౌలు అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడు? సమూయేలు సౌలుని ఎదుర్కొని ఈ విధంగా చెప్తున్నాడు. ఏమనంటే, ఓ సౌలు, ఇంకప్పుడు సౌలు రాజు కాదు, తన తండ్రి అయిన కీషు యొక్క గాడిదల్ని మేపుకుంటూ ఉన్నాడు. గాడిదలు మేపుకునేవాడు అంటే ఏమైనా గొప్పవాడా చెప్పండి? ఏమైనా ఘనమైన వాడా చెప్పండి? ఈ రోజుల్లో మన పిల్లలకి చదువుకోకపోతే సడన్ గానే వస్తాం, నోట్లో నుంచి వచ్చేస్తుంది మాట. ఏమనంటే, రే నువ్వు కానీ చదవకపోతే నీకు 2 గేదెలు కొనిస్తా, గేదెలైనా మేపుకోరా అంటాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అంటే దాని అర్థం ఏంటంటే, గేదెల్ని మేపుకుంటున్నాడు అంటే వీడికి చదువు రాదు అని అర్థం. చదువు రానోడు, ఎందుకు పనికి రాని వాడు అని అర్థం. అయితే ఈ యొక్క సౌలు గాడిదలు మేపుకుంటున్నాడు. తప్పిపోయాయి అవి, అటు వెతుక్కుంటూ ఉన్నాడు. ఆ టైంలో సమూయేలు ప్రవక్త కనిపించి అంటున్నాడు,
నీవు నాకంటే ముందుగా ఎత్తైన ఉన్నతమైన స్థలాన్ని వెళ్ళు, నేను వస్తాను, నీతో కలిసి నువ్వు నాతో కలిసి భోజనం చేయాలి. పోయిన వారం మంచి ప్రసంగం మనం విని ఉన్నాం. అయితే సౌలు ఏనాడు కూడా ఎదురు చూడలా. సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో నువ్వు ఇశ్రాయేలుల మీద రాజుగా దేవుడు చేయబోతున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఏమనుకుంటామంటే, ఇంకా ఇదేనేమో నా యొక్క పరిస్థితి, ఇదేనేమో గేదెలు మేపుకొనేదేమో, గాడిదలు మేపుకొనేదేమో, ఈ గొర్రెలు మేపుకొనేదేమో అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కాదు కాదు. చూడండి, దేవుడు ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మన కొరకు దాచి ఉంచిన సంగతులు చాలా గొప్పవి. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, నా కళ్ళతో నేను చూసి ఈ మాటలు నేను చెప్తూ ఉన్నాను. నేను దేవుని యొక్క పరిచర్యకి నేను వచ్చి 34 సంవత్సరాల నుంచి నేను సేవకుడిని. నేను నా కళ్ళతో నేను చూసి నేను చెప్తూ ఉన్నా, దేవుడు స్థితిగతులను మార్చగలడు. అందరు హల్లెలూయా చెప్పండి. పరిస్థితులను చెప్పండి, పరిస్థితులను మార్చగలడు. ఒక పాట కూడా మొన్నటి వరకు పాడాం కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, అది నీకే సాధ్యం. అందరు హల్లెలూయా చెప్పండి. పాటలు ఎందుకు పాడట్లేదంటే, కొన్ని పాటలకి కాపీరైట్ అని ఒకటి పెట్టారు. అంటే ఇది నాకే సొంతం, ఎవరైనా సంఘాల్లో పాడుకోవచ్చేమో కానీ ఇలా యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అయ్యే దాంట్లో రాకూడదు, ఎందుకంటే అది కాపీరైట్. నాకు చాలా భయం అయిపోయింది. నాకు సాధారణంగా వాక్యం చెప్పే మధ్యలో ఎక్కువ నేను పాటలు పాడను, కానీ నాకు ఈ కాపీరైట్ అనేది వచ్చేది చాలా భయం అయిపోయింది. ఎందుకంటే కాపీరైట్ అనే ఉన్న పాట కానీ పాడితే మెసేజ్ అంతా తీసేయాల్సి వస్తుంది యూట్యూబ్లో నుంచి. ఒక్క పాట పాడినందుకు వాడు కాపీరైట్ కొట్టాడంటే, తీయకపోతే ఏమవుతుంది అని అంటే, తీయకపోతే వాడు ఛానల్ని తీసి పాడేస్తాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఈ ఛానల్ వల్ల మీకు లాభం ఏంటంటే, ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారు? చాలా కొద్ది మంది ఈ మాటలు విన్నారు. కానీ పోయిన ఆదివారం నేను చెప్పిన వాక్యం యూట్యూబ్ ఛానల్లో 90 మంది వరకు చూశారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఎంతమంది అండి? 90 మంది. 90 మంది అంటే ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఒక్కలే కాదు కదా, మీరు ఆన్ చేశారనుకోండి, మీ ఇంట్లో 2 3 ఎంతమంది ఉంటే అంతమంది. కానీ ఒక సెల్ అంటే 90 సెల్ ఫోన్స్లో చూశారు. 90 మందే చూశారు, 180 మందే చూశారు, 360 మందే చూశారు. అది నేను దానికి దేవుని సంతోషిస్తున్నా. అందరు హల్లెలూయా చెప్పండి. నేను ఇదే టైంలో అన్ని చోట్లకి వెళ్ళి వాక్యం చెప్పలేను కదా, కానీ ఈ ఛానల్ ద్వారా ప్రపంచమంతా కూడా చూడొచ్చు. ఈ టైంలో చూస్తూ ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. అయితే ఈ యొక్క సౌలు అనుకోలే నేను ఇశ్రాయేలు మీద రాజు అవుతానని, కానీ ఆ దేవుడు సౌలుని ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. పోయిన వారం మనం చూసాం అది. మోషే ఏనాడు అనుకోలే నేను నత్తివాడిని, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నాలుక మాంద్యం కలిగిన వాడిని అంటూనే ఉన్నాడు. కానీ ఏనాడు కూడా సౌలు ఆ యొక్క మోషే అనుకోలే నేను కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీల్ని నేను ఆ యొక్క కనాను దేశాన్ని నడిపిస్తాను అని. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఈ యొక్క మోషే చిన్నవాడు. మోషే కన్నా పెద్ద మోషేకి అక్క ఉంది, మోషేకి అన్న ఉన్నాడు అహరోన్. ఈయన తన ఇంట్లో చిన్నవాడు, చచ్చిపోవాల్సిన వాడు బతికాడు. దేవుడు బ్రతికించడమే కాదు, ఒక గొప్ప నాయకునిగా దేవుడు చేస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. చూడండి, మోషే జీవితంలో నేను ఒక మాట చెప్తా. ఏదో అంటారు కదా సామెత, రొట్టె విరిగి నేతిలో పడింది అన్నట్టుగా, ఆయన అనుకోకుండానే ఆయన ఫరో కుమార్తెకి కుమారుడుగా అయ్యాడు. ఆ తర్వాత అది కొన్ని రోజుల్లో పోగొట్టుకున్నాడు. ఇప్పుడు భయంతో తన మామ అయిన ఇత్రో యొక్క గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఎవరు గొర్రెలు చెప్పాలి? మామ అయిన ఇత్రో గొర్రెలు మేపుతా ఉన్నాడు. దేవుడు ఆయన్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలీలను నడిపించే నాయకునిగా దేవుడు మార్చాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తన మామ అయిన ఇత్రో యొక్క గొర్రెలు మహా అయితే ఒక 50 ఉన్నాయి, లేదా ఒక 100 ఉన్నాయి. కానీ
దేవునికి ఉద్దేశం 50 గొర్రెలు 100 గొర్రెలు మేపడం కాదు, కొన్ని లక్షల మంది ప్రజల్ని నడిపించాలి. అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇది నేను చెప్తూ ఉంటే చాలా విషయాలు ప్రభు నాకు అలాగ ఫ్లాష్గా నాకు చూపిస్తూ ఉన్నారు. అదేంటిదంటే యేసు ప్రభుకి శిష్యులండి, వాళ్ళు అందరూ కాదు కానీ కొద్ది మంది చేపలు పట్టేవాళ్ళు. ఏదో ఒకసారి అయితే ఈ శిష్యులు 2-3 దోణలు వేసుకొని రాత్రంతా కూడా గలిలయ సముద్రం అంతా గాలిస్తే ఒక్క చేప కూడా పళ్ళ. అందరూ హల్లెలూయా చెప్పండి. చేపలు పట్టే వాళ్ళందరికీ ప్రతిరోజు టన్నులు చేపలు పడతాయి అనుకోవద్దు. బైబిల్లోనే మనం చదువుతున్నాం, రాత్రంతా కూడా మేము వలలు వేసాం కానీ ఒక్క చేప కూడా మాకు దొరకల. వాళ్ళు చేపలు పట్టకుండా కొన్నిసార్లు ఏమో విస్తారంగా పడితే, కొన్నిసార్లు అసలు పడకుండా, కొన్నిసార్లు కొద్ది చేపలే పడతాయి. అలాగా తమ జీవనాన్ని గడుపుతూ ఉంటే ప్రభు వాళ్ళని దర్శించి, రండి రండి రండి, 1-2 చేపలు పట్టడం కాదు, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తా. అందరూ హల్లెలూయా చెప్పండి. నేను మిమ్ములను మనుషులు పట్టే జాలరులుగా చేస్తానని వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని వచ్చాడు. ఈ చేపలు పట్టేటప్పుడు అండి ఎవరు కూడా వాళ్ళని చూసేవాళ్లే కాదు. అందరూ హల్లెలూయా చెప్పండి. అంటే వాళ్ళకి విలువ చెప్పండి, వాళ్ళకి విలువ లేదు. వాళ్ళు పట్టిన చేపలు బేరం ఆడి 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 ఆడి, అందరూ హల్లెలూయా చెప్పండి. ఇక వాళ్ళు తప్పదురా అని తెగ నమ్ముకునేటట్టుగా వాళ్ళు అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనుషులు పట్టే జాలర్లుగా దేవుడు వాళ్ళు మార్చినప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి మారిపోయింది. అంటారు కదా, స్టార్ తిరిగిపోయింది అంటారే, వాళ్ళ పరిస్థితి మారిపోయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని తండములుగా ప్రజలు వాళ్ళని వెంబడిస్తా వస్తున్నారు. అందరు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. అక్కడ వరకు పోయిన ఆదివారం సాముయేలు గురించి, ఆ యొక్క సౌలు గురించి, మోషే గురించి మనం చూసి ఉన్నాం. ఈరోజు ఆ సబ్జెక్ట్ని కంటిన్యూ చేద్దాం. చూడండి, నేను ప్రారంభించిన దగ్గర నుంచి ఎంత టైం వేస్ట్ అయిందో పోయిన ఆదివారం నేను చెప్పింది మీకు గుర్తు చేయడానికి. ఎందుకు నేను గుర్తు చేయాల్సి వస్తుంది అంటే, చాలామంది అండి నిన్న ఏం కూర వండుకున్నారు అంటే గుర్తుంటుంది, లేదా పోయిన ఆదివారం మీరు ఏం తిన్నారు, ఏ కూర వండుకున్నారు గుర్తుంటుంది. కానీ పోయిన ఆదివారం మీరు విన్న వాక్యం ఏంటి అంటే ఎవరికి గుర్తుండదు. అందరూ హల్లెలూయా చెప్పండి. కాబట్టి నేను ఎప్పటికప్పుడు మీకు వాక్యాన్ని గుర్తు చేసి నేను కొనసాగించాలి. నేను మీకు చాలాసార్లు చెప్పి ఉన్నాను, నేను కడప జిల్లా ప్రొద్దుటూరు వెళ్ళినప్పుడు ఒకసారి పాస్టర్స్ మీటింగ్ పెట్టి ఉన్నాను. ఆ పాస్టర్స్ మీటింగ్కి నేను వెళ్ళాను. అక్కడ సిఎస్ఐ రాయలసీమ డయాసిస్ బిషప్ ఒక ఆయన వచ్చి ఉన్నారు, పెద్ద అయ్యగారు. నేను సేవకులను ఉద్దేశించి ఒక ప్రసంగం చేసి ఉన్నాను. ఆయన చాలా జాగ్రత్తగా విన్నాడు, అదంతా కూడా నోట్ చేసుకున్నాడు. 2 సంవత్సరాలు అయిన తరువాత, ఎప్పుడండి చెప్పండి, 2 సంవత్సరాలు అయిన తరువాత మళ్ళీ నేను ప్రొద్దుటూరుకు వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు ఆయన కూడా పిలిచారు. వాక్యం చెప్పేది నేనే, కానీ ఆయన అక్కడ వచ్చి పాల్గొనడానికి వచ్చాడు. అయితే నేను వాక్యం చెప్పక ముందు ఆయన కొన్ని గ్రీటింగ్స్ చెప్పమని చెప్తే నా ఆశ్చర్యం ఏంటో తెలుసా, నేను 2 సంవత్సరాల క్రితం ఏ ప్రసంగం అయితే చేశానో అది చెప్తున్నాడండి ఆయన. అందరూ హల్లెలూయా చెప్పండి. నాకు ఆశ్చర్యం ఏంటో తెలుసా, సంవత్సరానికి 52 ఆదివారాలు, 52 ఆదివారాలే కాదు, ఈ పెద్ద పెద్ద అయ్యగారులు ఏ రోజు ఖాళీ ఉండరు. రాయలసీమ అంటే 4 జిల్లాలు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం. ఆ 4 జిల్లాల్లో ఉన్న సిఎస్ఎస్ సంఘాల్లో ఈయన పెద్ద అయ్యగారు కాబట్టి వెళ్ళి దర్శించాలి, వాక్యం చెప్పాలి ఆయన సంఘంలో కూడా. మరి 2 సంవత్సరాలు అంటే ఓన్లీ ఆదివారాలు తీసుకుంటే 104 ఆదివారాలు, రోజులు తీసుకుంటే సంవత్సరానికి 365 రోజులు. ఎన్ని ప్రసంగాలు చేసి ఉంటాడో కదా. కానీ నేను చేసిన ప్రసంగం గుర్తు చేస్తున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నాకు చాలా ఆశ్చర్యం అండి. అలాగే మీరు కూడా గుర్తుపెట్టుకొని ఉండాలి. చూడండి, ఇదివరకు సినిమాలు సీరియళ్ళు చూస్తున్నప్పుడు, ముఖ్యంగా ఇప్పుడు కూడా ఒకవేళ అలవాటు ఉంటే, నిన్న ఎంతవరకు పోయిన వారం ఎంతవరకు కథ నడిచింది అని గుర్తుంటేనే ఈ వారం
నువ్వు చూడగలవు, లేదా నీకేం కథ అర్థం కాదు సీరియల్లో. అందరూ హల్లెలూయా చెప్పండి. లేదా అది డైలీ వచ్చే సీరియల్ అయితే నిన్న ఎంతవరకు వచ్చింది కథ అని నువ్వు తెలుసుకుంటేనే కానీ, నీకు గుర్తుంటేనే కానీ ఈరోజు అది కంటిన్యూ అవుతుంది. చాలా మంది లోక సంబంధమైన విషయాలు గుర్తుపెట్టుకుంటున్నారు కానీ ఆత్మ సంబంధమైన విషయాలు మర్చిపోతున్నారు. ఇలా మర్చిపోతే నేను మీతో ఒక మాట చెప్పా, అదేంటిదంటే ఏ ఆదివారానికి ఆదివారం మీరు వాక్యం చెప్పింది మర్చిపోతే నేను చెప్పిన వాక్యమే సంవత్సరం అంతా చెప్పుకుంటూ ఉండొచ్చు. అందరూ హల్లెలూయా చెప్పండి. కానీ యూట్యూబ్ వచ్చిన తర్వాత కుదరదు అనుకోండి. మీరైనా మర్చిపోయి మళ్ళీ కొత్తగా అనిపిస్తుందేమో, కానీ యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు చాలా జ్ఞానులు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇది రిలే వెళ్తానే ఉంటుంది. కామెంట్ పెట్టేస్తారు, రాయ్ గారు పోయిన ఆదివారం చెప్పిన వాక్యం మీరు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు అని. ఇంతసేపు నేను చెప్పింది మీకోసం కాదు, మా సంఘం కోసం. అందరు హల్లెలూయా చెప్పండి. లేదా మా సంఘం లాగా ఎవరెవరైతే పోయిన వారం మీరు దేవుని యొక్క వాక్యాన్ని మిస్ అయ్యారో వాళ్ళ కొరకు, లేదా మర్చిపోయారో వాళ్ళ కొరకు. సరే, మంచిది. ఈరోజు మనం ప్రారంభిద్దాం. చూడండి, మిద్యానీయులు ఇశ్రాయేలుని ముట్టడి వేశారు. దేవుని వాక్యంలో ఉన్నది ఏంటిదంటే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం. ఇశ్రాయేలీయులు, త్వరగా చదవాలి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. చాలా జాగ్రత్త వినండి. ఇశ్రాయేలులు ఎవరు? ప్రభు అంటాడు, వీరు నా సొత్తు. అందరు హల్లెలూయా చెప్పండి. నా జనాంగం, నా జనాంగం, నా సొత్తు, నేను కొన్న నా యొక్క ప్రజలు. అయితే అందుకనే మనం చూస్తాం, దేవుని యొక్క ప్రజల్ని బిలాము శపించాలని చూస్తే దేవుడు బిలాముకి వార్నింగ్ ఇస్తున్నాడు, వారు నా వాళ్ళు. అందరు హల్లెలూయా చెప్పండి. వారు నా ప్రజలు, నేను వాళ్ళని ఆశీర్వదించాను, కానీ నువ్వు వాళ్ళని శపించకూడదు. ఈ బిలాము ఎంత ప్రయత్నం చేసినా శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. అందరు హల్లెలూయా చెప్పండి. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దానివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే ఇశ్రాయేలీలు దేవుని యొక్క జనాంగం. అయితే ఈ ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి ఎప్పుడైతే దోషులయ్యారో దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి, వాళ్ళని సరైన దారిలో తీసుకురావడానికి వాళ్ళని శత్రువుల చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క బిడ్డలు అయినంత మాత్రాన మీరు తప్పించుకోలేరు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు మనకు విరోధంగా ఉన్నారనుకోండి, ముందు ప్రేమతో చెప్తాం, వినరు, కోపడతాం, వినరు, వాళ్ళని మనం కొడతాం. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళని కొట్టేది అందరికీ కనిపిస్తుంది. వాళ్ళు ఏడుస్తూ ఉంటే అందరూ ఏమంటారు, ఏమా పిల్లలు అలా కొడతావేంటి అంటారు. కానీ వాళ్ళకి తెలీదు, ముందు ప్రేమతో చెప్పావు, తర్వాత కోపడ్డావు, ఇప్పుడు కొడుతున్నావు అని వాళ్ళకి తెలీదు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సేమ్ మనం ఎలాగున్నామో దేవుడు కూడా అంతే. ఆయన గురించి మనం చూస్తే తండ్రి తన కుమారుని ఎవరినైతే ప్రేమిస్తారో ఆయన వాళ్ళని శిక్షించి ప్రేమిస్తాడు. మన పిల్లల్ని మనం కొట్టేది వాళ్ళు సావడానికి కాదు, లేదా వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోవడానికి కాదు, వాళ్ళని మనం కొడుతున్నది ఎందుకంటే వాళ్ళ యొక్క విధానాలు మారాలి, వాళ్ళ పద్ధతులు మారాలి, వాళ్ళు మంచి వాళ్ళు అవ్వాలి అని ఉద్దేశంతో మనం వాళ్ళని కొడతాం, సరైన దారిలోకి రావాలని. దేవుడు కూడా ఇశ్రాయేలులకు చెప్పి చూశాడు, వాళ్ళు ఆయన మాట వినలేదు. గద్దించి చూశాడు, మాట వినలేదు. ఇక ఆయన డైరెక్ట్ గా వాళ్ళని శిక్షించకుండా ఆయన మిద్యానీయుల చేతికి అప్పగించాడు. అప్పగిస్తే ఏమైంది చూడండి. ఇట్లాగే 6 నెలలు చక్కగా పంటలు పండించుకున్నారు. ఇక కోసుకొని తెచ్చుకోవాలి ఇంటికి తిండి గింజలు. చాలా జాగ్రత్త వినండి. అయితే ఇప్పుడేమో తుఫాన్ ఎలా వచ్చిందో
ఇప్పుడు వాతావరణం ఎలా మారిపోయి తుఫాన్ వస్తుందో, అప్పుడు ఇశ్రాయేలీయులు జరిగింది ఏంటంటే, శత్రువు వచ్చి వాళ్ళని ముట్టడి వేసేసాడు. ఎంత భయంకరంగా ముట్టడి వేశాడంటే ఇశ్రాయేలీయులు ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతారు. లాక్డౌన్. అందరు హల్లెలూయా చెప్పండి. ఏంటిది? లాక్డౌన్. కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ పెట్టారే, ఎవరింట్లో నుంచి బయటికి రాకూడదు, ఎవరింట్లో వాళ్ళే ఉండాలి అని వీళ్ళు లాక్డౌన్ లాగా అయిపోయారు. మనం బయటకు వస్తే మనం చంపేస్తారు శత్రువులు అని ఇంట్లోనే ఉంటూ ఉన్నారు. ఏమంటే మన ఇంట్లో ఆహారం ఎంతవరకు ఉంటుందండి? మనం ఏం చేస్తాం? వారానికి ఒకసారి తెచ్చుకుంటాం. అంతేనా? లేక సంవత్సరానికి ఒకసారి ఉంటుందా మీ ఇంట్లో స్టాక్? చెప్పండి. ఆహారం ధాన్యాలు ఏదో వారానికి ఒకసారి, లేదా 2 వారాలకు వస్తారు, లేదా ఒక 10 రోజులకు వస్తారు తెచ్చుకుంటాం, కూరగాయలు అని, సరుకులు అని అన్ని. అయితే ఇలాగా ఇశ్రాయేలీయుల్ని మిద్యానులు ముట్టడి వేస్తే ఎవ్వరు కూడా బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళు యొక్క ఆహార పదార్థాలన్నీ అయిపోయాయి, ఆకలితో అలమడిస్తూ ఉన్నారు. అలాంటి టైంలో చూడండి, ఒకవేళ లేదా ఉంది పొలంలో రెడీగా పంట పండు ఉంది, అది కోసుకొని తెచ్చుకొని వాళ్ళు ఆ పిండి గింజలు దొలగొట్టుకోవాలి. కరెక్ట్గా అదే టైంలో ఆ శత్రువులు ముట్టడి వేస్తే వాళ్ళు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాళ్ళు భయంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ టైంలో గిద్యోను అని ఒక ఆయన గానుగ చాటులో దాక్కొని రహస్యంగా తన ఇంట్లోంచి బయటకు వచ్చి పొలం వెళ్ళి ఆ గోధుమల పంటను కోసుకొని వచ్చి గానుగ చాటులో దాక్కొని ఆ గోధుమలు దొలగొట్టుకుంటూ ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అలా దొలగొట్టుకుంటూ ఉన్నప్పుడు ఏం జరిగింది? 6వ అధ్యాయం 12వ వాక్యం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వాక్యం, త్వరగా చదవాలి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో అనగా. అందరు హల్లెలూయా చెప్పండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. చాలా మందికి దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నా, చాలా మందికి శ్రమలు రాగానే, శోధనలు రాగానే, ఇరుకులు ఇబ్బందులు రాగానే వాళ్ళు అనే ఒకే ఒక్క మాట ఏంటంటే, దేవుడు మమ్మల్ని చేయి విడిచిపెట్టేశాడు. అందరు హల్లెలూయా చెప్పండి. దేవుడు మాకు తోడుగా లేడు అని అనేస్తారంతే. అవునండి, మీరు అలా అనుకుంటారేమో కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన ఇమ్మానుయేలుగా ఆయన వచ్చాడు. అందరు హల్లెలూయా చెప్పండి. మరొక ప్రవక్త ప్రవచిస్తున్నాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నును, అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడింది. అందరు హల్లెలూయా చెప్పండి. ఇమ్మానుయేలు అన్న పేరుకి భాషాంతరమున యెహోవా మనకు, చెప్పండి, యెహోవా మనకు తోడు. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయంలో ప్రభువే చెప్తున్నాడు, ఇదిగో యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను. అందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ చేయి పట్టుకుంటే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అందరు హల్లెలూయా చెప్పండి. నీవే ఆయన చేయి పట్టుకుంటే అప్పుడప్పుడు విడిచిపెడతావేమో కానీ ఆయన నీ చేయి పట్టుకుంటే ఆయన అంటున్న మాట, యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీతో కూడా ఉన్నా. సదాకాలం అంటే ఎప్పటి వరకు? అయితే మనం దేవుని రాకడ ఎత్తబడే వరకు, లేదా మన పోకడ సంభవించే వరకు. అందరు హల్లెలూయా చెప్పండి. ఏది ముందైతే అది. ఒకవేళ మన పోకడ సంభవించినా మనం ప్రభు దగ్గరికి వెళ్తాం, ఆయన మన తోడై ఉంటాడు. ఒకవేళ దేవుని రాకడ సంభవించినప్పుడు, రాకడలు ఎత్తబడితే చెప్పండి, మనం ఆయనతోనే ఉంటాం, ఆయన మనకి తోడై ఉంటాడు. అందరు హల్లెలూయా చెప్పండి. దేవదూత వచ్చి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అనగానే ఈ గిద్యోను అంటున్నాడు, చిత్తం నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడలా ఇదంతయు ఎలా మాకు సంభవించెను. అవును, దేవుడు మాకు తోడై ఉంటే ఇవన్నీ కూడా ఎందుకని సంభవిస్తా ఉన్నాయి? శత్రువు ముట్టడి వేయడం ఏంటి, అక్కడ
పొలములో పంట పండిన పంట మేము తెచ్చుకొని తినలేకపోవడం ఏంటి? ఒకవేళ మాకు రోగాలు వచ్చినా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేకపోవడం ఏంటి? అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అదేదో సామెత ఉంటుంది కదా, అన్నీ ఉన్నాయి అల్లుడు నోట్లో శని ఉందంటారు. అట్లాగా అన్నీ ఉన్నాయి కానీ ఏది కూడా అక్కడికి లేదు, అక్కడికి రావడం లేదు. ఈ దినమున నా ప్రేమైన సహోదరుడు సహోదరి, నీవు కూడా అదే పరిస్థితిలో ఉంటూ ఉన్నావు. నీకు అన్నీ ఉన్నాయి, నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, నీకు ఆరోగ్యం ఉంది, చదువు ఉంది, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, జ్ఞానం ఉంది. నీకు ఇది లేదు అంటూ ఏదీ లేదు. కానీ చూడండి, అది నీకు అక్కడికి రావట్లే. అందరూ హల్లెలూయా చెప్పండి. అది నీకు అక్కడికి రావట్లా. ఈ దినమున ఇప్పటికైనా గ్రహించావా? ఇప్పటికైనా గ్రహించావా? ఈ యొక్క గిద్యోను అంటున్నాడు, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా కూడా మాకు ఎలా సంభవించింది. పాపం చాలా మందికి తెలియదు. అదేంటిదంటే, ఇదిగో పొరపాటు అంతా మనలోనే ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. చెప్పండి, పొరపాటు అంతా మాలోనే ఉందని చాలా మందికి తెలియదు. చేసినంతా చేస్తారు, మళ్ళీ ఎవరి మీద నిందలేస్తారు? చెప్పండి, దేవుని మీద అని చెప్పండి. ఎవరి మీద? దేవుని మీద. మేము దేవుని మందిరానికి రాలేదా? ఆ ప్రార్థన చేయించుకోలేదా? ఇంట్లో ప్రార్థన పెట్టించుకోలేదా? దేవునికి కానుకలు ఇవ్వలేదా? మేము ఎంతో చేసాం కానీ దేవుడు మాత్రం మాకు ఏం చేశాడు అనేస్తారండి చాలా ఈజీగా. అందరూ హల్లెలూయా చెప్పండి. సాక్ష్యాలు చెప్పండి అమ్మా అంటే, దేవుడు మాకు ఏం చేశాడండి? కరెక్టే కదా. పోయిన వారం అంతా దేవుడు కాపాడింది, దేవుడు చేసిన అన్ని మేళ్ళ కన్నా గొప్ప మేలు కాదా? అందరు హల్లెలూయా చెప్పండి. ఎన్నో ప్రయాణాలు చేసాం. ప్రయాణాలు అంటే నేను చెప్పా, కాలు నడకని వెళ్ళింది ప్రయాణమే, సైకిల్ మీద వెళ్ళింది ప్రయాణమే, బైక్ మీద మనం ఏ ప్రయాణ సాధనం ద్వారా అయినా వెళ్ళిన ప్రయాణమే. దేవుడు మనకి తోడుగా ఉండి కాపాడింది గొప్ప మేలు. అందరు హల్లెలూయా చెప్పండి. సరే, ఇంట్లో ఉన్నావు, ఎక్కడికి వెళ్ళకుండా. చాలా దేశాల్లో చాలా సందర్భాల్లో మనం చూసాం, భూకంపం వచ్చి చెప్పండి ఇల్లు కూలి అలాగే చచ్చారు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, సునామీ వచ్చేసి, వరదలు వచ్చేసి, మన విజయవాడలోనండి, మన దగ్గరలో విజయవాడలో ఆ రోజు రాత్రి వరద వచ్చింది. రాత్రి పాపం నిద్రపోతున్నారు. మెలకువగా ఉన్న వాళ్ళు ఎలాగలాగో బతికి బయటపడినట్టుగా అయ్యారు. నిద్రపోతున్న వాళ్ళందరూ చెప్పండి ఇంట్లలో నుండి చచ్చిపోలే. మరి దేవుని కాపుదల కాదా? పోయిన వారం అంతా దేవుడు నిన్ను కాపాడిన కాపుదల కాదా? ఏ ఊరికి అనేస్తారు. ఈ యొక్క గిద్యోను అంటున్నాడు, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా కూడా మాకు ఎలా సంభవించెను అంటే, దాని అర్థం చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనమే నీతిమంతులుగా తెచ్చుకుంటాం, దేవుడిని ఒక పాపిగా ఎంచుతాం. అందరు హల్లెలూయా చెప్పండి. నేను ఎంత కరెక్ట్గా ఉన్నా, నేనెంత నీతిగా ఉన్నా, దేవుడు నాకు ఇలా చేశాడు. ఎందుకని చేశాడు? నిజంగా దేవుడు ఒక మనిషిగా కనిపిస్తే వెళ్ళి దెబ్బలాడేస్తారు మరియం మార్తమ్మ లాగా. అందరు హల్లెలూయా చెప్పండి. మార్తమ్మ దెబ్బలాడలేదా? ఏమయ్యా, మా సహోదరుడు లాజరు రోగంతో నీకు కబురు చేశాం, నువ్వెందుకు రాలేదు? బతుకున్నప్పుడు ఎందుకు రాలేదు? ఇప్పుడు చచ్చిపోయాడు, నువ్వు ఏం చేయడానికి వచ్చాను? దెబ్బలాడేస్తుందండి. అందరు హల్లెలూయా చెప్పండి. అలా పోట్లాడేసే వాళ్ళవి ఆయన ఒక నరావతారిగా ఉంటే, అలా చాలా మంది ఈ దినాల్లో అట్లా తయారైపోతున్నారు. దేవుని బిడ్డలారా జాగ్రత్త. ఏదైనా సంభవించిందంటే మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. గిద్యోను కానీ పరిశీలన చేసుకుంటే గిద్యోనికి అర్థమయ్యేది అదేంటిదంటే, దేవుడు మాకు తోడుగానే ఉన్నాడు కానీ మేమే దేవుని చేయి విడిచిపెట్టేసాం, మేమే దేవుని యొక్క మార్గాల్లో లేం, మేము త్రోవ తప్పిపోయాం. అందరు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు గొర్రెల కాపరి వెళ్తున్నాడు, గొర్రెలన్నీ వెళ్తూ ఉన్నాయి. కొన్ని గొర్రెలు ఆ మందలోంచి వేరే వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయి ఆ రోడ్డు పక్కన అటు ఇటు తింటా ఉంటాయి. తింటున్నప్పుడు ఈ గొర్రెల కాపరి పిలుస్తాడు, అదేదో వాటి భాషలో పిలుస్తాడు, వేలేస్తాడు, చూస్తాడు, రాలేదనుకోండి ఏం చేస్తాడు? వానిలే అని వదిలేసి వెళ్తాడా? ఒక్క కర్ర ఉంటుంది, దాన్ని ఏమంటారు? దుడ్డు కర్ర. ఆ కర్రని ఇసురుతాడు ఆ గొర్రె మీదకి. ఎందుకు? సావాలన్నా కాదు, దానికి బుద్ధి రావాలని. ఎప్పుడైతే ఆ కర్ర వెళ్ళి ఆ గొర్రెకి తగిలిందో ఆ గొర్రెకి వెంటనే జ్ఞానం వస్తుంది. అదేంటిదంటే, నేను మందలో నుంచి వేరెళ్ళిపోయాను, అందుకనే నా కాపరి నన్ను కొట్టాడు అని వెళ్ళి కాపరి మీద పోట్లాడదండి, కాపరి మీద తిరుగుబాటు చేయదండి.
అది ఒకే ఒక దూకులో వెళ్ళి మందలో కలిసిపోతుంది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ జ్ఞానం మనుషులుగా మనకు ఉండట్లా. ఎవరుగా చెప్పండి, ఎవరుగా మనుషులుగా ఉండట్లా. నిజంగా దేవుని యొక్క ఆవేదన అది. అదే యెషయా గ్రంథంలో మనం చూస్తాం. 2 జంతువుల గురించి చెప్తాడు, ఎద్దు గాడిద. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద చెప్పండి తన సొంత వాని దొడ్డే తెలుసుకొను. ఆ 2 జంతువుల గురించి చెప్పి వెంటనే ఇశ్రాయేలీలు అని అంటున్నాడు, నా ప్రజలకు తెలివి లేదు, ఇశ్రాయేలీలు యోచించరు. అందరు హల్లెలూయా చెప్పండి. నోరుందని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా దేవుని అనరాదు. ఆయన చూస్తాడు, ప్రేమతో చెప్తాడు. ఇలా దైవ సేవకుల యొక్క వాక్య పరిచర్య ద్వారా నిన్ను హెచ్చరిస్తాడు. నువ్వు వినకపోతే ఆయన ఏం చేస్తాడంటే నిన్ను శత్రువు చేతికి అప్పగిస్తాడు. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క దేవదూత వచ్చాడు చూడండి, అక్కడ క్లియర్గా రాస్తున్నాడు, 7 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలుని శత్రువుల చేతికి అప్పగించాడు. ఆ 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ దేవదూతను దేవుడు పంపిస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇశ్రాయేలీల్లో ఇది చెప్తున్నా ఇంకో చూడండి, చాలా విషయాలండి. దేవుడిచ్చిన కృప ఏంటంటే వాక్యం చెప్తూ ఉంటే దీంట్లో చూడకుండా కొన్ని ప్రకటనలు దేవుడిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీల్లోనండి ఏంటంటే ఎప్పుడు ప్రారంభం నుంచి ఇశ్రాయేలీలు యెహోవాయే దేవుడు అనేవాళ్ళు. అయితే మనం చూసినట్లయితే వాళ్ళు త్రోవ తప్పిపోయారు. ఒకసారి 2 గ్రూప్స్ అయిపోయారు. కొంతమందేమో యెహోవాయే దేవుడు అంటున్నారు, మిగతా వాళ్ళు యెహోవాయే దేవుడు అన్నట్ల వేరే దిక్కు వెళ్ళిపోయారు. అందరు హల్లెలూయా చెప్పండి. వేరే దిక్కు వెళ్ళిపోయారు. అదేంటో నేను మీకు వివరించకూడదు, ఇది యూట్యూబ్లో లైవ్ వెళ్తుంది కాబట్టి మీ అందరికీ తెలుసు. అయితే ఏం జరిగింది అని అంటే వాళ్ళని దేవుడు ప్రేమతో హెచ్చరించాడు. వాళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయారంటే, వేరే దిక్కు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయారంటే ఇశ్రాయేలీల యొక్క ప్రవక్తలందరినీ కూడా చంపివేశారు. దేవుని బలిపీఠాలన్నీ పడద్రోసేశారు. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇంకా ఏలియా ఒక్కడు మాత్రమే దేవుని కొరకు రోషముగా మిగిలి ఉన్నాడు. దేవుడు చూస్తా ఉన్నాడు, ఇప్పుడు నా ప్రజలకు నేను బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. ఏం చేస్తాడు తెలుసా? 3.5 సంవత్సరాలు ఆకాశం నుంచి మంచైనా వర్షమైనా కురవకుండా దేవుడు మూసిపడేశాడండి. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కరువుని తెప్పించి ఎవరికి? ఇశ్రాయేలీయులకి అని చెప్పండి. ఎవరికి చెప్పాలి? అందరూ ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని యొక్క బిడ్డలు. కరువు 3.5 సంవత్సరాలు ఆకాశం నుంచి మంచైనా వర్షమైనా కురవకపోతే మనుషులు బతకాలా, పశువులు బతకాలా? అందరు హల్లెలూయా చెప్పండి. నీళ్లుంటేనే పంటలు పండుతాయి, నీళ్లుంటేనే మనం త్రాగడానికి కుదురుతుంది, నీళ్లుంటేనే పశువులు బ్రతుకుతాయి. చూడండి, నీళ్ళు లేకపోతే ఏమీ లేదు. అందరు హల్లెలూయా చెప్పండి. 3.5 సంవత్సరాలు వాళ్ళని శిక్షించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు వాళ్ళని విడిచిపెట్ల. 3.5 సంవత్సరాలు అయిపోగానే విస్తారమైన వర్షాన్ని దేవుడు కుమ్మరించాడు. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. శిక్షా కాలం అయిపోగానే దేవుడు వాళ్ళని ఆ శిక్షలోంచి విడిపించాడు. ఈ దినమున మనం చూసినట్లయితే ఈ గిద్యోనుతో దేవదూత మాట్లాడుతున్నాడు, నువ్వు ధైర్యం తెచ్చుకోలే. చాలా ఉంది, నేను చదివించాను, టైం లేదు, నా టైం అయిపోతా ఉంది. నువ్వు లేచి నువ్వు వెళ్ళి ఇశ్రాయేలుని మిద్యానీల చేతిలోంచి విడిపించాలి. అందరు హల్లెలూయా చెప్పండి. సరే, గిద్యోను వెళ్ళి ప్రకటన చేశాడు ఇశ్రాయేలీయులకి. వాళ్ళందరూ కూడా మిద్యానీలతో యుద్ధం చేయడానికి రెడీ అయిపోయారు. దేవుడు అన్నాడు, ఇంతమంది నాకు అక్కర్లా. దేవా, మరి మిద్యానీయులు చాలా, నీకెందుకు ఇంతమంది నాకు వద్దు, మరి ఏం చేయాలి దేవా? యుద్ధం అంటే భయం ఉన్న వాళ్ళని అందరినీ వెళ్ళిపోయారు. ఇక కొద్ది మంది మిగిలి ఉన్నారు.
వీళ్ళు కూడా నాకు అక్కర్లా. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి ఏం చేయాలి ప్రభువా? వీళ్ళ నీళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళు, అది నది, నీళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళు. 2 రకాలుగా తాగుతారు. కొంతమంది ఏమో నీళ్ళని దోసులతో తీసుకొని తాగుతారు, అర్థమైందా? కొంతమంది ఏమో కుక్క గతికినట్టుగా, అంటే ఏంటండి, కుక్క నీళ్లు పెడితే చేత్తో తీసుకొని తాగుతుందా? ఆ నాలుకతో గతుకుతుంది, గతకడం అంటారు దాన్ని, అలా తాగుతారు. కాబట్టి వాళ్ళిద్దరిని వేర్చి, కుక్కలా గతికిన వాళ్ళని పక్కన పెట్టు, చేత్తో తీసుకొని నీళ్ళు తాగిన వాళ్ళని పక్కన పెట్టు. ఈ కుక్కలా గతికిన వాళ్ళని కొద్ది. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఈ పక్కన పెడితే 300 మంది మాత్రం కొన్ని లక్షల మందిలోంచి బయటకు వచ్చారు. ఈ 300 మంది గురించి దేవుడు అంటున్నాడు, వీళ్ళని తీసుకొని పద, నేను జయాన్ని ఇస్తాను. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, ఆ శత్రువు చూస్తే కొన్ని వేల మంది లేదా కొన్ని లక్షల మంది ఉన్నారు, మేము చూస్తే చెప్పండి 300 మంది అల్పమైన వాళ్ళమే. నీవు ఈ 300 మందితో జయమిస్తావా? ఇస్తా. అందరు హల్లెలూయా చెప్పండి. 300 మందితోనే నేను జయాన్ని ఇస్తా. నువ్వు సంఖ్య చూడొద్దు, నువ్వు సంఖ్య చూడొద్దు, నీ వైపు ఉన్న సంఖ్యను చూడొద్దు, వాళ్ళ వైపు ఉన్న సంఖ్యను చూడొద్దు. కారణం ఏంటంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అందరు చెప్పండి, గొప్పవాడు అనండి, గొప్పవాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అందరు గుండెమే చేసుకొని చెప్పండి, మనలో ఉన్నవాడు, నా వెనక చెప్పండి, మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నువ్వు శత్రువుని చూసి భయపడుతున్నావేమో, నా ప్రియమైన సహోదరుడు సహోదరి, ఇక్కడ ఉన్న వాళ్ళే కానీ, ఈ ఛానల్లో ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళే కానీ, లేదా తర్వాత వింటున్న వాళ్ళే కానీ భయపడుతున్నావేమో. నువ్వు శత్రువుని చూసి భయపడద్దు. శత్రువు ఒక్కడ ఉన్నా, శత్రువు 1000 మంది ఉన్నా, శత్రువు 1000 మంది ఉన్నా నువ్వేం భయపడద్దు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇది చెప్తుండే ఒక మాటను కూడా ప్రభు గుర్తు చేస్తున్నాడు, వాగ్దానాన్ని. ఏంటి ఆ వాగ్దానం తెలుసా? నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు రాదు, రాదు, రాదు. అందరు హల్లెలూయా చెప్పండి. అపాయం నీ దగ్గర రాదు. ఎందుకు భయపడతావు? గిద్యోను వెళ్ళాడు, దేవుడు ఈ 300 మంది ద్వారా అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. అద్భుతమైన విజయంతో పాటు ఈ ఇశ్రాయేలీలందరికీ కూడా మంచి విందు కూడా దొరికింది. అందరు హల్లెలూయా చెప్పండి. మంచి విందు దొరికింది. మిద్యానీయులందరూ వండుకున్నవన్నీ కూడా ఇశ్రాయేలు తింటున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, అదే కదా కీర్తనకారుడు రాస్తాడు 23వ కీర్తనలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. శత్రువుల ఎదుట శత్రువు యొక్క భోజనాన్ని ఆయన నీకు ఇచ్చేవాడే ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అరే, తినడానికి కూడా అన్నం లేదు, త్రాగడానికి కూడా నీళ్ళు లేవు, గంజి తాగాం, లేకుండా నీళ్లు తాగాం, లేకపోతే ఏమీ లేకుండా పస్తు పడుకున్నాం అనుకుంటున్నావు కదా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. నీవు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, కావు, కావు. నీ ఇంట్లో నువ్వు ఒక్కదానివే రక్షించబడ్డావేమో, నీ ఇంట్లో నువ్వు ఒక్కడే రక్షించబడ్డావేమో అనుకుంటున్నావు. నేను ఒక్కడినే అని. నువ్వు ఒక్కడివి కాదు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు అనే ఒక ఆయన ఉన్నాడు. ఈయనని దేవుడు పట్టుకున్నాడు. ఈయన పట్టుకొని దేవుడు తన సాక్షిగా నిలబెట్టాడు. ఆ పౌలు ఆయన ఒక చిన్న మాట రాస్తున్నాడు. కొరింథీ మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వాక్యం. త్వరగా కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వాక్యం. ఏలైనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున
అపోస్తలుని అనబడుటకు యోగ్యుడను కాను. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అపోస్తలులందరిలో కూడా తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుని అనబడటానికి కూడా నేను యోగ్యుడను కాను కాను కాను. అవునండి, అలాంటి ఉగ్రవాదిని తీసుకొని వచ్చి అట్లాంటి పాపులలో ప్రధాన పాపిని దేవుడు తీసుకొచ్చి ఒక ఘనమైన పరిచర్య అప్పగించి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దావీదు ఆయన సౌలు చేత తరం పడుతూ ఉన్నాడు. చూడండి, దావీదు ఏ పాపం చేయలా. వెళ్ళి గొల్యాతుని చంపి వచ్చేటప్పుడు అక్కడ ఇశ్రాయేలు స్త్రీలు పాటలు పాడటం ప్రారంభించారు. ఏం పాటలు? పాటలు పాడేది కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏం పాటలు పాడుతున్నారు? సౌలుకు 1000 కొలది చెప్పండి, దావీదుకు 10,000 కొలది. అందరూ హల్లెలూయా చెప్పండి. ఏంటంట చెప్పండి? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని పాటలు పాడుతుంటే ఈ సౌలులో అసూయ ప్రారంభమైంది. ఏంట్రా బాబు, నేనెవడిని? రాజుని, నాకేమో 1000 కొలదా? వాడెవడు చెప్పండి? నేను పరిపాలించే ఒక ప్రజ, ఒక మనుషుడు, వాడు గొర్రెలు కాసుకునేవాడు. వాడికి అసలు ఈ సౌలు గతం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ గతం? నేను అసలు గాడిదలను కాసుకునేవాడిని. ఎవరిని చెప్పాలి? అందరూ గాడిదలను మేపేవాడు. చాలా మంది గతాన్ని మర్చిపోతారు సుమా. దేవుడు వాళ్ళని ఆశీర్వదించి ఒక స్థితిలో పెట్టేటప్పటికి చెప్పండి, కాలర్ పెట్టుకొని కాలర్ ఎగరేసుకొని నేనే, నాకంటే గొప్పవాడు చెప్పండి లేడు, నాకంటే గొప్పవాడు లేడు. అరే, గతంలో నువ్వు ఎవరివి? గతంలో నువ్వు ఎవరివి? టీ అమ్ముకునేవాడి. ఏ అమ్ముకునేవాడివి చెప్పండి? టీ ఎంత? 5 రూపాయలు. కానీ దేవుడు నిన్ను ఏం చేశాడు? ఈ దేశానికి ఒక అధినేతగా చేశాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? ఎప్పుడైనా నువ్వు కలగన్నావా? ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? అందరు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నేను కూడా ఉన్నా. నేను ఎప్పుడైనా అనుకున్నానా ఈ విధంగా నేను లైవ్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తానని? అనేక స్థలాలకు వెళ్ళేవాడిని, కాదనట్లేదు. అనేక స్థలాలకు వెళ్ళి వాక్యాన్ని చెప్పి వస్తూ ఉండేవాడిని. వెళ్ళటం రావడం వరకే. కానీ ఈ విధంగా ప్రపంచమంతా కూడా ఈ టైంలో ఈ యూట్యూబ్ ద్వారా చేరడానికి ప్రభు అవకాశాన్ని కృపణిస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, ఈ దావీదు ఆ యొక్క గొల్యాతుని చంపాడు. అది సౌలు అసూయ. అయితే దావీదుని చంపేయాలని తరుముతూ ఉన్నాడు. ఒకసారి దావీదు సౌలుకు దొరకలేదు, కానీ సౌలే దావీదుకి దొరికాడు. సౌలే దావీదుకి దొరికాడు. ఆయన చంపకుండా దావీదు వదిలేసి తన్ను తరుముతున్న సౌలుతో ఈ మాట అంటున్నాడు. సాముయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 14వ వాక్యం. చాలా స్పీడ్గా చదవాలి, నేను ఈ సబ్జెక్ట్ ఈరోజు ముగించాలి. సాముయేలు మొదటి గ్రంథం 24:14 త్వరగా చదవండి, త్వరగా. సాముయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 14వ వాక్యం. ఇశ్రాయేలీల రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు? ఏ పార్టీ వారిని తరుముచున్నాడు? అదుగో ఎవరంట? అందరు చెప్పండి, ఎవరంట? సచ్చిన కుక్కను కదా. బతికే ఉన్నాడా? చచ్చిపోయి ఉన్నాడా? దావీదు బతుకున్నాడు, చచ్చిపోయి ఉన్నాడా? బతికే ఉన్నాడు. పైపెచ్చు ఎవ్వరు చేయలేని ఘనకార్యం చేశాడు సౌలు, ఆ యొక్క గొల్యాతుని చంపడం అనేది. దెబ్బకి ఇశ్రాయేలు అందరిలో కూడా చాలా ఘనుడైపోయాడు. ఈ ఘనుడైన దావీదు ఆ చేతకాని వాడైన సౌలుతో అంటున్నాడు, ఎవరిని తరుముతున్నావయ్యా? నేను ఎవరిని? చచ్చిన కుక్కని. మిమ్మల్ని ఎవరైనా చచ్చినవాడు అంటే ఊరుకుంటారా? చెప్పండి సమాధానం. మిమ్మల్ని ఎవడైనా చచ్చినవాడా అంటే ఊరుకుంటారా? ఊరుకోము. అందరూ హల్లెలూయా చెప్పండి. నన్ను చచ్చినాడా అంట, నువ్వే చచ్చినాడు అని ఇంకా 4 బూతులు కూడా మాట్లాడతాను. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి. అయితే దావీదు చూడండి, ఆయన చాలా ఘనకార్యం చేశాడు, ఆ గొల్యాతుని చంపడం. ప్రజలలో చాలా గొప్ప పేరు సంపాదించుకున్నాడు.
ఆయన 10,000 మంది ఆయనకు ఉన్నారు అని. అంత మాత్రమే కాదు, దావీదు దేవుని యొక్క ప్రవక్త చేత అభిషేకాన్ని కూడా పొందాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇన్ని అర్హతలు దావీదులో ఉన్నా సౌలుతో అంటున్నాడు, అయ్యా నువ్వెవరిని తరుముతున్నావు, సచ్చిన కుక్కనే కదా అంటున్నాడు. ఇంకా మనం చూస్తే యేసు ప్రభు కన్నా ముందు బప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టాడు. పుట్టుకలో ఆయన ముందు పుట్టాడు. నేను ఇన్సార్ చెప్పాను, యేసు ప్రభుకి బప్తిస్మం ఇచ్చి యోహానికి ఎంత వయసు, ఎంత తేడా? 6 నెలలు. చాలా వందనాలమ్మా, మీరు బాగా గుర్తుపెట్టుకుని మంచిగా చెప్పారు. అయితే 6 నెలలు పెద్దవాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. అయితే సేవలో కూడా పెద్దవాడు. ఎందుకు? యేసు ప్రభుకి 30 సంవత్సరాల వయసు నిండిన తర్వాతనే సువార్త పరిచర్య ప్రారంభించాడు. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను అంతకు ముందే, యేసు ప్రభు కన్నా ముందే ఆయన సేవ చేయటం ప్రారంభించాడు. సరే, ఈ అన్ని లెక్కలు అన్ని తర్వాత, ఇంకా క్రిస్మస్ దగ్గర వచ్చే కొలది అప్పుడు చాలా వివరంగా అన్ని చెప్తా. అయితే ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను వయసులో పెద్దవాడైనా, సేవలో పెద్దవాడైనా, తన వెనక వస్తున్న యేసు ప్రభు గురించి చాలా మంచి మాటలు చెప్తూ ఉన్నాడు. లూకాసు వార్త 3వ అధ్యాయం 15, 16, 17. లూకాసు వార్త 3వ అధ్యాయం 15, 16, 17. ఆలోచించుకొనుచుండగా యోహాను, నేను నీళ్లలో మీకు బప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు అక్కడ వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను దేంతో, అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరిని అగ్నితో పొట్టు కాల్చివేస్తాడు. అందరు హల్లెలూయా చెప్పండి. కాల్చివేయదని అందరితో చెప్పాను అంటే దాని అర్థం ఏంటండి? యోహాన్ పెద్దవాడైనా తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇంకా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, కొంచెం చాలా ఫాస్ట్ ఉండాలి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నుండి నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించింది. ఈ దినమున యూట్యూబ్ లో వాక్యం వింటున్నా నీకే ఈ ప్రొఫెసీ. ఇక్కడ ఉన్న ప్రజలతోనే, ఈ ఆరాధనలో ఉన్న ప్రజలతోనే యొక్క ప్రవచనం. ఆయన అంటున్నాడు, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన ఎలాగ ఎరిగి ఉన్నాడు? మన పేరుని బట్టి. ఇంకా అప్పటికి మన తల్లిదండ్రులు మనకి పేరు పెట్టలా, ఆ పేరు ఏం పెడతారు అనేది ఆయనకు ముందే తెలుసు. అందరు హల్లెలూయా చెప్పండి. నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అని నేను అనగా, యెహోవా నాకు ఇలా సెలవిచ్చాను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నువ్వు పోవాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ కూడా చెప్పాలి, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఇదే యెహోవా వాక్కు నీ దగ్గరికి వచ్చిందనుకో, నువ్వేం చేస్తావు? కాళ్ళ ఎగరేస్తావు. ఏంటి దేవా
గర్భంలో రూపించక ముందే నువ్వు నన్ను ఎరిగావు. అలాగే గర్భంలో నేను నుంచి బయటపడక ముందే నీవు నన్ను ప్రతిష్ఠించావు, జనాలకి ప్రవక్తగా చేసావు, ఇంకా నాకు ఎదురలేదు అని. భూమి మీద ఉండరు వీళ్ళు, గాల్లో ఉంటారు. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అయితే ఈ యెరెమీయా అంటున్నాడు, అయ్యో ప్రభువా, నేను బాలుడనే ప్రభువా, మాట్లాడటానికి కూడా నాకు శక్తి, చెప్పాలి అందరూ, మాట్లాడటానికి నాకు శక్తి. ఇది నేను చెప్తుంటే సొలొమోన్ గురించి ప్రభు చెప్పమంటున్నాడు. దావీదు ఆయన సింహాసనం మీద నుంచి ఇక దిగబోక ముందు దేవుడు సొలొమోన్ని రాజుగా నియమించాడు. సొలొమోన్ కూడా చాలా చిన్న పిల్లవాడు. అందరు హల్లెలూయా చెప్పండి, చాలా చెప్పండి, చాలా చిన్న పిల్లవాడు. ఆయనకి రాజ్యాన్ని పరిపాలించడం అంటే చాలా తలకు మించిన భారం. ఆయన అంటున్నాడు దేవునితో, దేవా, రాజ్యం చూస్తే చాలా పెద్దది, నేను చూస్తే చాలా చిన్నవాడిని. ఈ ప్రజలందరికీ కూడా నేను న్యాయాన్ని విచారించడానికి, నేను తీర్పు తీర్చడానికి నేను ఏమాత్రం కూడా చాలను ప్రభువా అని దేవునితో చెప్తుంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో సొలొమోన్, నువ్వు అలా అనద్దు. కారణం ఏంటంటే నేను నీకు జ్ఞానాన్ని ఇస్తాను. అందరూ హల్లెలూయా చెప్పండి. సొలొమోన్ అడిగాడండి, సొలొమోనే అడిగాడు. ఇక్కడ కూడా ఈయన యెరెమీయా ప్రవక్త, నేను బాలుడిని అంటే నువ్వు బాలుడిని అనవద్దు యెరెమీయా, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు ఏమైతే చెప్తానో, నేను నిన్ను ఎక్కడ పంపిస్తాను అక్కడికి వెళ్ళు, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ కూడా వాళ్ళతో చెప్పు. సేమ్ ఇదే మాటలు మోషేతో కూడా దేవుడు చెప్పాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. నేను నాలుగు మాంద్యం కలిగిన వాడిని, నోటి మాంద్యం, నువ్వు అట్లా అనద్దు మోషే, నీకు నాలుగు మాంద్యం ఉందా, మాట్లాడడానికి నీకు నత్తివాడా, ఇదిగో నీ అన్నయ్య అహరోన్ నేను నీకు తోడిగిస్తా, నువ్వేం చెప్పాలో ఆ రాజుతో అహరోనుకి చెప్పు, అహరోన్ మాట్లాడతాడు. సరే, నువ్వేం చెప్పాలో నీకు తెలియట్లేదా, నేను నీకు తోడై ఉంటా, నీ నోటికి తోడై ఉంటా, నీవు ఏమి మాట్లాడాలో అది నేను నీ నోటికి అందిస్తా. అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత అల్పులైన వాళ్ళని దేవుడు ఎలా వాడుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్తా ఉన్నదంతా కూడా అల్పులైన వాళ్ళని దేవుడు హెచ్చిస్తా ఉన్నాడు. అక్కడ సిరియా దేశంలో శతాధిపతి ఉన్నాడు నయమాన్ అని. ఆ నయమాను పరాక్రమశాలే కానీ అతడు కుష్టు వ్యాధి కలిగిన వాడు. ఆ నయమాను యొక్క ఇంట్లో ఒక పనిపిల్ల ఉంది, ఇశ్రాయేల్ దేశం నుంచి ఒక బానిసగా తీసుకొని వచ్చిన పనిపిల్ల. ఆమె చెప్తుంది తన అమ్మగారితో, అమ్మా, ఇదిగో అయ్యగారికి ఉన్న కుష్టు వ్యాధి పోవాలంటే మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. అందరూ హల్లెలూయా చెప్పండి. అయ్యగారు ఆయన దగ్గరికి వెళ్తే బాగు చేస్తారమ్మా. చూడండి, పని పిల్ల నీ దేవుడు ఎలా వాడుకుంటున్నాడు. అక్కడ పని పిల్ల అంటే అల్పమైనది. రెండు, ఆమె వేరొక దేశం నుంచి బానిసగా వచ్చిన ఆమె. చూడండి, ఆమె ద్వారా నయమాను యొక్క ఆ కుష్టు వ్యాధిని దేవుడు పోగొడుతున్నాడు. దేవుని యొక్క ఆలోచనలు అతి గంభీరాలండి. అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కొరింథీ మొదటి పత్రిక నేను ఊరికి రెఫరెన్స్ చెప్తాను కానీ నేను ఫాస్ట్ అక్కడ ఉన్నది ఏంటో చెప్పేస్తా. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 29 వచనాల్లో దేవుని యొక్క ఏర్పాటు ఎలా ఉంటుందంటే, ఆయన జ్ఞానులు సిగ్గుపరచడానికి ఆయన వెర్రివాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. అలాగే ఎన్నిక అయిన వారిని వ్యర్థం పరచడానికి ఆయన ఎన్నిక లేని వాళ్ళని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. అవునండి, దేవుని యొక్క కార్యాలు చాలా ఆశ్చర్యమైనవి. మనమేమో అల్పమైన వాళ్ళం. ఎంత అల్పమైన వాళ్ళమో తెలుసా? కీర్తన గ్రంథం రాస్తాడు ఏమనంటే, మనం పొద్దుటే పచ్చగడ్డ వల్ల చిగురిస్తాం, కానీ సాయంత్రానికి ఆ పచ్చగడ్డ కోయబడి ఎట్లా వాడబారిపోద్దో అలా మనం పోయే వాళ్ళని. అలాగే కీర్తన గ్రంథం రాస్తాడు, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. యాకోబు పత్రిక రాస్తాడు, మీ జీవము ఏ పాటిది, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారు కారా. అందరూ హల్లెలూయా చెప్పండి. మనం ఎంత అల్పమైన వాళ్ళమైనా సరే, పోయిన ఆదివారం అనగా పోయిన ప్రసంగంలో, పోయిన ఎపిసోడ్లో నేను చెప్పి ఉన్నాను,
మనం ఎలా ఉన్నామంటే నేల మీద ఉన్నాం. మనం ఎలా ఉన్నామంటే పెంట కుప్పల మీద ఉన్నాం. కానీ కీర్తనకారుడు రాస్తాడు, ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో ఆయన వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల మీద నుండి బీదలను పైకి లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి దరిద్రులు లేవనెత్తువాడు. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నువ్వు ఒంటరి వాడిగా ఉన్నావా? యెషయా గ్రంథం 60:22 రాస్తాడు, వారిలో ఒంటరి అయిన వాడు 10 వందలగు. అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున నేను అల్పమైన వాడిగా ఉన్నానే, అల్పమైన వారుగా ఉన్నారే అని అనుకోవద్దు. ఆఖరి మాట చదివించి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు, అంటే 8, 9, 10, 11 4 వచనాలు చదవండి. నా టైం అయిపోయింది, ముగిస్తాను. ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రైస్తు ఐశ్వర్యమును అన్య జనులలో, ఆమేన్. అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అన్య జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృపను ఇచ్చాడు. అందరు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా చెప్తారా? నేనేమో అత్యల్పుణ్ణి, చెప్పండి, నేనేమో అత్యల్పుణ్ణి. ఎక్కడ అత్యల్పుణ్ణి? పరిశుద్ధులందరిలో కల్లా అత్యల్పుణ్ణి. అలాంటి వాడనైనా నన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని ఏం చేశాడంటే పరలోకంలో ప్రధానులకును అధికారులకును, అంటే ప్రధానులు అధికారులు ఎవరు? దేవదూతలు. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రధానులకు అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియాలి. సంఘం ద్వారా తెలియాలంటే సంఘానికి ఎలా తెలుస్తుంది? నా ద్వారానే. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా ద్వారా. దేవుడు పౌలుకి ప్రత్యక్షతలు అనుగ్రహించి ఆ ప్రత్యక్షతలు ఆ యొక్క వాక్యంలో రాయించి, ఆయన రాసిన పత్రికలే కానీ ఆ పత్రికల ద్వారా రాయించి ఆయన సంఘానికి తెలియజేస్తున్నాడు. సంఘం నుండి ఆయన ఎవరికి తెలియజేస్తున్నాడు? పరలోకంలో ఉన్న దూతలకి. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మీ కళ్ళకి ఇప్పుడు కనబడట్లేదు కానీ దేవదూతలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు రహస్యంగా ఇక్కడ ఉండి వాళ్ళు ఏముందా బైబిల్లో, వాక్యం ఏంటా అని వాళ్ళు నేర్చుకుంటున్నారు. బైబిలే మన చేతిలో ఉంది, మనకేమో దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని మనం ప్రకటిస్తున్నప్పుడు, అల్పులైన మనం ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు చూస్తా జాగ్రత్తగా జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళు పరలోకంలో దేవుని యొక్క సముఖంలో ఉన్నా వాళ్ళకి ఈ జ్ఞానం అనేది లేదు. ఈ జ్ఞానం మన ద్వారానే వాళ్ళు పొందుకుంటారు. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. సమయం అయిపోయింది, సబ్జెక్ట్ కూడా అయిపోయింది. అందరు లేచి నిలబడదాం. వచ్చే ఆదివారం ఇంకో ప్రవచనం, యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి ఇంకో ప్రవచనం మనం నేర్చుకున్నాం. అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను అల్పుడనైనా సరే మీరు నన్ను విడిచిపెట్టలేదు. అల్పుడనైనా నన్ను మీరు ఎన్నిక చేసుకొని ఉన్నారు. అవును ప్రభువా, నీ వాక్యం మేము చూస్తున్నాం. యూదా దేశపు బెత్లెహేమా, యూదా ప్రధానులలో నువ్వు ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుంచియే వచ్చును. అవును, ఈ దినమున
మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మనం అల్పులమే. యేసు ప్రభు యొక్క తండ్రి యోసేపు అల్పుడే, ఆయన వడ్లవాడు. యోసేపు యొక్క యేసు ప్రభు యొక్క తల్లి మరియా, ఆమె అల్పమైనదే. కానీ అల్పులైన వాళ్ళని దేవుడు ఘనులుగా ఆయన మార్చేవాడై ఉన్నాడు. అల్పులైన వాళ్ళని ఆయన ఘనులుగా